ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు గంభీరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు। కాపులంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు। గంభీరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు ఆది శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు। పలువురు సభ్యులు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ ఎన్నో శ్రమలకు కష్టాలకు ఓర్చి 14 ఏళ్ల తర్వాత విజయ దుందుబి భోగించారన్నారు। మున్నూరు కాపు బిడ్డ ఇంత గొప్పగా ఎదగటం హర్షించదగ్గ విషయమన్నారు। ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు। రైతుల కోసం ఎప్పుడు ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు। అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కులాలకు అతీతంగా సమాజాన్ని నిర్మించాలన్నారు। కులంతో పాటుగా సమాజాన్ని గౌరవించి సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు। జిల్లా మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు బొప్పదేవయ్య, బూసరాజు, మేకత్తి శ్రీనివాస్, లేగల బాలయ్య, భీమవరం శ్రీనివాస్, వరిబాబు, గోలి తిరుపతి, కొడిమ్యాల వేణు, జిల్లా నాయకులు అగ్గిరాములు, జిల్లా ఉపాధ్యక్షులు దుమాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి బండారు బాలరెడ్డి, బొప్ప భిక్షపతి, కోశాధికారి తడకల దేవరాజు, రవి, వివిధ మండలాల అధ్యక్షులు నందికిషన్, మెంగని రాజు తదితరులు పాల్గొన్నారు। అధ్యక్షులు సిరపుర ప్రధాన గారు గంట శ్రీనివాస గారు, మాజీ సంఘం అధ్యక్షులు గంజాల రాజు గారు గారికి ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా మున్నూరు సంఘం అధ్యక్షులు సిరపుర రవి, టౌన్ ప్రధాన కార్యదర్శి గంట శ్రీనివాస్ గారు, అదేవిధంగా సంఘం అధ్యక్షులు తీసుకోవడం జరిగింది। మున్నూరు కాపు కుల బాంధవులందరూ ఒకటే నాటి మీద నడిస్తే రాబోయే రోజులలో రాజన్న సిరిసిల్ల కూడా మనకి కైవసం చేసుకోవాలి। అది మన గౌరవనీయులు పెద్దలు శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు। అన్నగారికి కూడా ఈసారి మనం అవకాశాలు తీసుకొని అన్నగారు అదేవిధంగా సీనన్న గారు అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని ఉండాలని మనకు ఆదేశాలు చెప్పడం కూడా జరిగింది। జిల్లా అధ్యక్షులు కూడా సందేశాలు పంపడం జరుగుతుంది। జిల్లా అధ్యక్షులు మన మండలాల అధ్యక్షుల వారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు గ్రామ సంఘాల అధ్యక్షుల వారికి మనము ఒక రైతు బిడ్డ కుటుంబం నుంచి వచ్చినాం కనుక మనకు ఎక్కడ కూడా ఎటువంటి మనస్పర్ధాలే కానీ వ్యాపారాలైతే కలహాలు కానీ ఉండవు। కేవలం ఆ భగవంతునిపై ఆధారపడి ఈ ప్రాంతంలో అనేకమైన కులాలు ఉంటాయి కదా, ప్రాంతం అభివృద్ధి జరిగినప్పుడు ఆటోమేటిక్గా కులాలు అభివృద్ధి జరుగుతాయి। ఎందుకంటే కులాల అభివృద్ధి ప్రాంతం అభివృద్ధి కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా నేను కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తూ దయచేసి మీరు అందరూ కూడా ఒకటే నా విజ్ఞప్తి, ముందుగా ఇవాళ రెడ్డి హాస్టల్ ఉంది, జిల్లాలో హాస్టల్ పెట్టాం, మున్నూరు కాపు సంఘం ఉన్నది, ఆ రెడ్డి హాస్టల్లో కూడా రెడ్డి హాస్టల్కే పోలేవాళ్ళు, అందులో కూడా రిజర్వేషన్ పెట్టి అన్ని కులాల విద్యార్థులకు కూడా అందులో హాస్టల్లో స్థానం ఇచ్చి ఎడ్యుకేషన్ కోల్పోయారు। మున్నూరు కాపు సంఘంలో కూడా నాకు తెలిసినంత వరకు నా క్లాస్మేట్ నా మిత్రుడు వెంకటేశ్వరుడు గారు దానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అలాగే దేవేంద్ర కూడా నా క్లాస్మేట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కూడా చెప్పాను, అనే కులంతోనే పోకూడదు, మనం సమాజంతో పోవాలి, వేరే కులాలకు కూడా మీరు అందులో రిజర్వేషన్ కల్పించండి, ఎందుకంటే సమాజంలో మనం కూడా సంఘజీవులో మనం ఆ సంఘంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు వెంకటేశ్వరుడు కూడా నాకు తెలిసి దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వెంకటేశ్వర గారు అధ్యక్షుడు సంఘంలో, అలాగే అదే కాకినాడలో మున్నూరు కాపు సంఘానికి ఆపోజిట్గా వైశ్యవాళ్ళు ఉంటుంది, వైశ్యాస్త్రం ఉంటుంది, ఆ వైశ్యాస్త్రంలో కూడా కేవలం వైశ్యులకే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు కూడా వాళ్ళు కూడా ఇలా రిజర్వేషన్తో వాళ్ళు కూడా పిల్లలు చదువుతున్న వాళ్ళకు ఆశీర్వాదం కల్పిస్తున్నారు। అందుకే నేను కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన భవనాలను మనం ఎంత కట్టుకున్నాం తర్వాత కట్టుకున్నాం, మనం అందరం కూడా మన జిల్లా హెడ్క్వార్టర్లో పిల్లలు చదువుకోవడానికి అక్కడ హాస్టల్ కట్టుకుంటే ఆ పిల్లలకు విద్యాబుద్ధులు చేయించడంలో మనం అందరం కూడా మంచి తోడ్పాటు అందించడం విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు మరొక్కసారి చేసుకొచ్చి నమస్కారం చేస్తూ మన మిత్రులు ప్రజల ఆశీస్సుతోటి మన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడం
రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రభుత్వం విధులు కూడా కావడం, ఆ సందర్భంలో మనవాడు మనం గౌరవించుకున్నటువంటి ఆలోచన మీరు రావడం, మన మధ్యలోకి ఈరోజు రావడం ఆనందంగా ఉంది. అందుకే మున్నూరు కాపుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆహ్వానించిన కమిటీకి సన్మానం చేయదలుచుకున్న మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సోదరి మళ్ళీ చెప్పేటువంటి సంబోధన కానీ ఇక్కడికి వరకు కుల బాంధవులడానికి ఒక చక్కటి వేదిక అంటే మన మధ్యలోకి వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే కుల బాంధవులు ప్రత్యేకంగా చెబుతూ ఈరోజు వ్యవసాయాన్ని జీవనాధారంగా, వ్యవసాయం ఒక పెట్టుబడిగా అనాదిగా ఆయా కులాలకు కుల కష్టి గ్రామంలో మన కష్టి ఏదంటే మన వ్యవసాయం. ఆయా కులాలకు ఏదైతే జీవనాధారం చేసుకొని ముందుకుపోతున్నటువంటిది ప్రధానంగా వ్యవసాయం. ఆ వ్యవసాయం చేస్తూ ముందుకు పోతున్నప్పుడు మన కుల సంఘ సభ్యుల యొక్క కష్ట సుఖాలతో పాటు వ్యవసాయం చేసుకుని దేవుడు కొనసాగిస్తారు. కాబట్టి గ్రామంలో ఇతర ఒక 5-6 కులాలకు సంబంధించిన వాళ్ళతో అనుబంధం, వ్యవసాయ పనులకు చేతుల్లో వచ్చేటువంటి స్నేహితులే కావచ్చు, వ్యవసాయ పనులు కలుపు తీసుకు వచ్చేటువంటి కూలీలే కావచ్చు, వ్యవసాయం పూర్తయి మరి కోతలప్పుడే కానీ మొక్క కంకుల జొన్నలు విడిపడేప్పుడే కానీ వచ్చేటువంటి వాటితో ఉన్నటువంటి అనుబంధంతో మనం ఒక పెద్ద కుటుంబంగానే చెప్పచ్చు గ్రామాల్లో. అంటే మన అవసరాలతో పాటు ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదల అవసరాలు కూడా తీరుస్తూ మన్నడు పొందేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, మనకు మనమే కాదు ఈ కులమే అభివృద్ధి చెందాలని ఆలోచన కాదు, ఇతర కులాలు ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పాటుపడుతూ ముందుకు పోయేటువంటి సందర్భాలు మనం అనేక గ్రామాల్లో కూడా చూస్తున్నటువంటి మధ్యలో కనిపిస్తుంది. ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారం అయినప్పటికీ చదువు కూడా ముఖ్యమైనటువంటి భావంతో మా తరం తల్లిదండ్రులు చదువుకోలేని పరిస్థితి, కానీ మా తరంలో 50 సంవత్సరాలు పోతున్న 40 కావచ్చు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సెస్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇప్పటికే అంపశయ్యపై పయనిస్తోందని, విద్యుత్ సబ్సిడీ అమలు కాకపోతే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంటూ వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడపు రవీందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వాల వల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పూర్తిగా నిర్వీర్యమైందని, ప్రమాదంలో పడిందన్నారు. వస్త్ర పరిశ్రమ సాఫీగా సాగాలంటే విద్యుత్ సబ్సిడీకి ఏకైక మార్గం అన్నారు. ఇక 10 హెచ్పీల వరకు ఉన్న వారికి ఉచిత విద్యుత్ అమలు చేయాలని, ఆ పైన ఉన్న వారికి యూనిట్ కు ₹2 చొప్పున వసూలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పేషజాలకు పోకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులను ఆదుకునే దిశగా ముందడుగు వేయాలని కోరారు. పాత బకాయిలతో పాటు ఉపాధి మార్గాన్ని చూపించాలని, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో కొండ నరేష్, గాజుల సదానందం, కోడం ఆనందబాబు, మోర రవి, మెరుగు శ్రీనివాస్, కోడం రవి, కోడం శ్రీనివాస్, సుంచు ప్రకాష్, తౌటు రాజలింగం, వడ్నాల శ్రీకాంత్, వేముల రజనీకాంత్ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబైన గోపి, గాజుల వేణు, దుమాల శ్రీకాంత్ పాల్గొన్నారు. 6 నెలల నుండి వస్త్ర పరిశ్రమ చాలా సంక్షోభంలోకి నెట్టివేయబడ్డది. మాకు ఈ కరెంట్ సమస్య అనేది చాలా గుదిబండగా ఏర్పడి అసలు పవర్లు నడవలేని పరిస్థితికి వచ్చింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతన్నలకు సబ్సిడీ రూపేణా వివిధ రకాలుగా ఇస్తున్నప్పుడు కూడా మా నేతన్నలు కూడా కాపాడుకొని కంపల్సరీ మాకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. మేము ఇది ఇలాగే కొనసాగితే చాలా పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సిరిసిల్లలో ఇప్పటికే 10 మంది నేత కార్మికులు చనువులు చాలించినారు. ఇంకెంతమంది కావాలి? మేము మానాన్ని కాపాడే వాళ్ళం. ఇంకెంతమంది చచ్చిపోతే మీరు మా మీద దయగలుగుతారని చెప్పి మేము గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సరే పార్టీ పరంగా అయితే భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు. మేమందరం మరి పట్టణ శాఖ తరఫున వస్త్ర పరిశ్రమ పవర్లు ఏదైతుందో దానికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలంటూ ఏకైక డిమాండ్తో ఈరోజు కూర్చున్నాం ఇక్కడ. ఎందుకంటే మా సేట్లకు అడగడానికి ఇబ్బంది అవుతుంది. ₹2 ₹3 అని చెప్తారు. ఇప్పటికీ ₹2 ₹4 దాన్ని ₹8 చేసి సర్వనాశనం చేసారు వీళ్ళందరూ కలిసి. మరి ఒక్కొక్క సౌకర్యకి
చిన్న చిన్న అంటే 5 మీటర్లు 4 మీటర్లు 2 మీటర్లు ఉన్న వాళ్ళకు ఎప్పుడో ఏడాది 2 ఏళ్ళే కలిపి 5 లక్షలు 10 లక్షలు 60,000 30,000 కట్టాలని డిమాండ్ చేసి క్లబ్ చేసి ఇస్తే అందరూ సాంచలు కాదు కదా కార్ఖాన కూడా అమ్ముకుంటూ కూడా కట్టలేని పరిస్థితి దిగజారు సిరీలు అందరు కలిసి వాళ్ళ నిర్ణయం ఏందో మాకు అర్థమవుతలేదు. కానీ ఒకటే ఏకైక జెండా ఏంటంటే వస్త్ర పరిశ్రమ పవర్లూమ్ లేకుండా అందరు తుక్కు కింద అమ్ముకోవాలి, బజార్లో పడి సర్వనాశనం కావాలన్నటువంటి పోయిన పాలకులు కావచ్చు ఈ పాలకులు కావచ్చు కంకణం కట్టుకున్న పద్ధతిలో మాకు కనిపిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇది అంపశయ మీద ఉన్నది. ఇంకా 4 రోజులు అయితే ఉన్న శాంచకులు అమ్ముకుంటారు. ఇప్పుడు 10 మంది వచ్చారు, ఇంకా 10 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉంటుంది. తినడానికి తిండి లేదు, పనులు లేవనికి ఈ విషయం గమనించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిశ్రమ నిలబడాలంటే నువ్వు 5 కాదు హెచ్పీలు కాదు 20-30 హెచ్పీలు అయినా కూడా దానికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టుర్రి పరిశ్రమ నిలబడదాకా అవసరం పడితే. కానీ ఉచిత విద్యుత్ మాత్రమే ఏకైక తారక మంత్రం దీనికి. ఎందుకు చెప్తున్నామంటే ఈ సిరిసిల్లలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మండలంకి ఇచ్చినటువంటి రైతు కనెక్షన్లు అవుతుంటాయో అది సరిపోతుంది సిరిసిల్లకు. మరి నిన్ననే చాలా ఆర్భాటంగా అట్టహాసంగా 30,000 కోట్లు మాఫీ చేసిర్రు. సరే మేము సంతోషపడతాం, ఎందుకంటే దేశానికి రైతు ఎంత ముఖ్యమో ఈ నేతన్న కూడా అంతే ముఖ్యము. ప్రాణదాత రైతన్న అయితే మానదాత నేతన్న అనే విషయం ఈ ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ఆనాడు వాజ్పేయి గవర్నమెంట్ నుంచి 2000 సంవత్సరం నుంచి మొదలైనటువంటి అప్పుడు కార్మికుల ఆత్మహత్యల పరంపర దిశలో మరి సబ్సిడీ కొనసాగిస్తూ వచ్చినటువంటి ఆ ప్రభుత్వాలను కాదని ఇప్పుడు ఈ సెస్ వాళ్ళు ఒక కక్షపూరితంగా మా మీద నిర్దయతోని మొత్తం అన్ని క్లబ్ చేసి ₹1,00,000 కట్టమని మాతో ఆటలు ఆడుతూ ఉన్నారు. ఒక దశలో అన్నటువంటి వ్యక్తి చైర్మన్ గారు ఏమన్నారంటే మీ అంతు చూస్తామన్నారు బాటంగా. బహుశా అంతు చూసే విధానం ఇదేనేమో అని మేము అనుకుంటా ఉన్నాం. మేము కాదు, ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి, ప్రభుత్వం వెంబడే దిగి రావాలి. ఏడాది పాటు ఈ పరిశ్రమను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి హాస్పిటల్సా లేకపోతే రకరకాల ఇవి ఉంటాయి, వాళ్ళందరికీ నిరంతరాయం ఈ వస్త్రాన్ని ఎంతో బ్యాండేజ్ క్లాత్ ఉంది. అదే రకంగా ప్రభుత్వ ఆసుపత్రులకు మన ఇవి బెడ్షీట్లు ఇవ్వచ్చు. ఈ రకంగా ఏదో రకంగా ఇప్పుడు కేవలం ఆర్వీఎం కాకుండా మిగతా అన్ని దశలలో వీళ్ళకు ఇస్తే ప్రభుత్వం మన పరిశ్రమ మనుగడ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ వెంబడే ఈ అదనంగా ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులను ఉపసంహరించుకొని పరిశ్రమను కాపాడని చెప్తా ఉన్నాం. రెండోది ఏదైతుందో మన ఈ కార్మికులకు రావాల్సిన సబ్సిడీ ఇవ్వాలి. అక్కడ షెడ్లు కట్టినటువంటి వర్కర్ టు ఓనర్ ఏతుందో వాళ్ళను లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే కార్మికులు ఉంటేనే మా యొక్క పరిశ్రమ ఉంటుంది. మేము అందరం కలిస్తేనే దాదాపు 30,000 మంది ఇప్పుడు ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతున్నటువంటి వ్యవస్థ ఇది. దీన్ని నాశనం చేయకుర్రి, ఇది అంపశయం మీద ఉన్నది. మీరు అందరూ ఆ యొక్క దురాలోచన బయటపడి ఈ పరిశ్రమను ఆదుకునే దిశలో ఉచిత కరెంటు మాత్రమే తారక మంత్రం. దీనికి తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించి పరిశ్రమను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. గత కొద్ది రోజులుగా సిరిసిల్లాలో మొత్తం పవర్ లూమ్స్ మొత్తం బంద్ ఉన్నాయి. ఇక్కడ మన కరెంటు బిల్ ఏదైతే ఉన్నదో మాకు ₹2 పావుల నుండి ₹8 చేసిర్రు. దాంతో మేము ఎలాంటి బట్ట తయారు చేయలేకుండా మొత్తం లూమ్లు బంద్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మాకు వెంటనే ఈ 10 HP లోపల ఉచిత విద్యుత్ ఇచ్చి మిగతా వాటికి ₹2.10 చొప్పున కరెంట్ ఇవ్వగలరని మా యొక్క విజ్ఞప్తి. అలాగే మా బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఎప్పటిలాగా ఇవ్వాలి, ఆర్వీఎం క్లాత్ కూడా ఎప్పటిలాగా ఇవ్వాలి మా యొక్క డిమాండు. ఈరోజు ఇక్కడ ఈ ఒకరోజు రిలే నిరాదీక్షలో కూర్చున్నటువంటి బీజేపీ పార్టీకి మా పాలిస్టర్ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాం. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలుపుతూ ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గూడెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నారు. ఇక రాష్ట్రంలో అన్నదాతలు అప్పుల పాలు కాకుండా ఆదుకోవడం కోసం రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ మాట ఇచ్చిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి విడతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 లోపు ఉన్న రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తారన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పారని వెల్లడించారు. రుణమాఫీ చేసిన సీఎంకు గ్రామాల రైతుల పక్షాన రుణపడి ఉంటామని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిర్యాల్ ఖా శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు సారగుండ రామరెడ్డి, గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు సడిమెల బాలయ్య, లింగంపల్లి ఎల్లాగౌడ్, ఓదెల సీను, బొప్ప విష్ణు, శంకరయ్య, తిరుపతి శ్రావణ్ రావు, గిరిరావు, మహేందర్ ప్రసాద్, మహేష్, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా మంచి పట్టుకున్నాయా.
నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం నాయకత్వం పొన్నం ప్రభాకర్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో నిన్న 18 తారీఖు నాడు 1,00,000 లోపు రుణమాఫీ ఉన్నోళ్లకు రుణమాఫీ చేస్తా అని 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని ₹1,00,000. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల లోపు రైతు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. ఆ విధంగా రాష్ట్రం అప్పుల కుప్పగా నెలకు 7,000 కోట్ల రూపాయల మిత్తిలు కట్టే పరిస్థితి తెచ్చిపోయింది. గత ప్రభుత్వం 10 పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు 7,000 కోట్ల అప్పులే ఉన్నాయి. మనకు వచ్చే ఆదాయం నెలకు 14,000 కోట్లు. పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5,000 కోట్లు పోతున్నాయి, 12,000 కోట్లు పోతున్నాయి. ఇక మిగిలేదు 2,000 కోట్లే. అయినప్పటికీ కూడా 31,000 కోట్లు 64 లక్షల మంది రైతు సోదరులకు రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలని, వాళ్ళని అప్పుల నుంచి గడ్డకేయాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కృత నిశ్చయంతో ఉండి ఈ అమలు చేసింది. నిన్ననే 11,50,000 మంది రైతులకు 6,095 కోట్ల రూపాయలు మొదటి విడతగా అంటే 10,000 నుంచి 5,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉన్న రుణాలను మాఫీ చేయడం జరిగింది. మళ్ళీ ఆగస్టు 1 నుంచి 7 వరకు 1,50,000, ఆగస్టు 8 నుంచి 15 వరకు 2 లక్షల లోపు రుణాలను కూడా టోటల్ 64 లక్షల రైతు కుటుంబాలకు మేలు చేసే పథకం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు భారతదేశంలో 31,000 కోట్ల రూపాయలను ఏక మొత్తంలో ఏకకాలంలో 30 రోజుల్లో మాఫీ చేయడం అనేది చరిత్రలో ఇంతవరకు జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే ఈ మంచి పనిని ప్రతి రైతు కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారము ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము ఇవాళ ₹1,00,000 ఉన్న వారికి మొదటి విడతగా ఇవాళ రుణమాఫీ చేయడం జరిగింది. ఇది కూడా 15 ఆగస్టు వరకు కంప్లీట్గా 2 లక్షల రుణమాఫీ చేస్తానికి కొరకు వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అది త్వరలో అయిపోతుంది. ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. ఏ రేషన్ కార్డు ప్రామాణికమైతే చెప్పారో అది కూడా లేకుండా వాళ్ళ రేషన్ కార్డు లేకున్నా కానీ వాళ్ళందరికీ మాఫీ చేస్తా అని చెప్పి కూడా నిన్న మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం అందరికీ అవుతుంది. మళ్ళీ ఇంకోటి యువతకు కూడా ఎన్నడూ లేని ఈ 10 సంవత్సరాల కూడా ఏ యువత అయితే గాలి తిరిగిరో వాళ్ళకు కూడా ఇవాళ డిఎస్సీ ద్వారా కావచ్చు, నెట్ ద్వారా కావచ్చు ఉద్యోగాలు కూడా అవకాశాలు కల్పించుకుంటూ వాళ్ళు గొప్ప నాయకత్వంలో వెళ్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకించి మన కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి ముఖ్య అభినందనలు తెలుపుకుంటున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని ఎవరు తీసుకోలేరు. దాన్ని తీసుకొని ముందుకు పోవడము హర్షణీయదగ్గ విషయం. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఉన్నపడి ఉంటామని చెప్పని కోరుకుంటూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక అవాకులు చవాకులు పేరుతున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పండి ప్రకాష్ మరియు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా అమలు చేస్తున్నామన్నారు. రైతులకు లాభం చేకూరుస్తుంటే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలు ఓర్వలేక తప్పుడు కూతలు కూస్తున్నారని ఆరోపించారు. గత 10 సంవత్సరాల్లో రైతులను ఏమాత్రం పట్టించుకోలేని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. రానున్న రోజుల్లో
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఇంకొకసారి తప్పుడు ఆరోపణ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, రుణమాఫీ చేస్తే రాజీనామాలు చేస్తామన్న వాళ్లు వెంటనే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాలను సమర్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య శివప్రసాద్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, మేనప్రసాద్, ఎల్ల లక్ష్మీనారాయణ, నెరల శ్రీకాంత్ గౌడ్, గొల్లపల్లి పరశురాములు, నక్కా నర్సయ్య, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. అర్థం కావడం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పిన మాట ప్రకారంగా అదే తుక్కుగూడలో జరిగినటువంటి మీటింగ్లో గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి వారు కూడా 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం రాగానే ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో ఆ 6 గ్యారంటీలు ఒక్కొక్కటి విడతల వారీగా అమలు చేస్తూ వచ్చుకుంటూ ఏదైతే నోటుబడితో అప్పయిపోయినటువంటి ఖజానాను ఊడ్చుకుంటూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి రుణమాఫీ ప్రకటించడం జరిగింది. వారు చెప్పింది మొన్న టీవీలో కూడా స్పష్టంగా చెప్పారు. మొదటి విడతగా 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నాము, రెండవ విడత ఈ నెలాఖరులోగానే 1,50,000 మాఫీ చేస్తున్నాము, ఆగస్టు 15లోగా పూర్తి 2 లక్షలు మాఫీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాదాపు 65 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పడం జరిగింది. వీరు ఏదో ఇలా చేస్తున్న పనికి దాన్ని హర్షించకుండా 2 లక్షలు ఇచ్చే వరకు మేము పోరాడదాము అని మాట చెప్పడం సిగ్గుచేటుగా ఉంది. అసలు మేము పోరాడనిచ్చే ప్రశ్ననే లేదు. మీరు ఏదైనా చేతనైతే మంచి పనులకు సహకరించండి, మంచి పనులు చేసిన దానికి హర్షించండి. మేము అసెంబ్లీలో అది చేస్తాము, ఇది చేస్తాము, మీరు చేసే అసలు ఇంతవరకు మీరు గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు పాలించి మీరు చేసిందేముంది? రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. పుట్టలకు గుట్టలకు 100 ఎకరాలకు మల్లారెడ్డి అనే మంత్రివర్యులకు 2 కోట్ల పైచీలకు ఒక సంవత్సరానికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదా మీరు రైతు బంధు ఇచ్చింది? పేద ప్రజలకు, ఏదైతే అనగారిన ప్రజలకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నవారికి ఇస్తుంటే అందరికీ లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో దీనికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా రైతు బంధు గురించి ఆలోచించి రైతు బంధు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు, గౌరవ ఆదిశీను గారు, విప్ గారు అయినటువంటి వారు కూడా మా యొక్క నియోజకవర్గాలు వేములవాడ, సిరిసిల్లలో ఎంతమంది లబ్ధిదారులు ఉండే వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ రైతు రుణమాఫీ చేయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కావున మీరు గమనించి ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటవలసిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వస్తే ఖచ్చితంగా రైతులకు, ఈ దేశానికి వెన్నుముకైనటువంటి రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి విధంగానే రుణమాఫీ చేస్తాం. అది 2 లక్షలకు తక్కువ కాకుండా 2 లక్షల రూపాయలు తప్పనిసరిగా మేము మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి పరిస్థితి వరంగల్ డిక్లరేషన్ ద్వారా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు, తుక్కుగూడలో అగ్రనేత సోనియా గాంధీ గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక గ్యారెంటీ కార్డు మీద 2 సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 6 గ్యారెంటీలు మేము ఇస్తామని చెప్పి గ్యారెంటీ కార్డు మీద సంతకాలు పెట్టి ఇటు రేవంత్ రెడ్డి గారు, ఆనాడు ఉన్నటువంటి సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు సంతకాలు చేసినటువంటి కార్డులను ప్రతి ఇంటికి పంపడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ కూడా ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇలా 10 సంవత్సరాల తర్వాత 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇలా సన్నాయి రాగాలు పలుకుతా ఉన్నారు. మీకు చేత కాలేదు. నెక్స్ట్ ప్రభుత్వం రెండోసారి మీరు అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ల ముందు తూతూ మంత్రంగా దశల వారీగా 10,000, 15,000, 25,000 వేసి రైతన్నలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఈ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా, మడమ తిప్పకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తాం అని చెప్పి 6 నెలల లోపలే దాని యొక్క ప్రామాణికలు తీసుకొని ఇలా 30
1,32 కోట్ల రూపాయల ఏవైతే రుణమాఫీ ఉన్నదో ఏకకాలంగా తీరుస్తామని చెప్పి ఇలా తీర్చి దశల వారీగా 3 దశల వారీగా అంటే ఇలా ఫస్ట్ మొన్న జరిగినటువంటి ప్రారంభోత్సవంలో ఒకటేసారి 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు రుణమాఫీ, ఆ తర్వాత రేపు మళ్ళీ ఆగస్టు ఫస్ట్ వీక్లో 1,50,000 తీసుకున్న వారికి, ఆ తర్వాత ఆగస్టు 31 లోపల 2 లక్షలు తీసుకున్నటువంటి రైతులకు అందరికీ మాఫీ చేస్తామని చెప్పిండ్రు. చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ మీరు దీన్ని జీర్ణించుకోలేక ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళ పీఠాలు కదిలేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మేము ఇచ్చిన మాట కట్టుబడి లేము. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఆ మాట ప్రకారం చేస్తూ ఉన్నది. కాబట్టి రేపు పొద్దున మాకు ప్రజలలో మాకు దుమ్మెత్తిపోతారు, మేము పోతాయనేటువంటి ఒక భయాందోళనలో ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు అనవసరమైనటువంటి ప్రేలాలు వేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా ఇలా 1 రూపాయి కూడా రైతులకు మాఫీ చేసిన పాపన ఒలే, కానీ కార్పొరేట్లకు మాత్రం 17 లక్షల కోట్ల రూపాయలను ఇలా మాఫీ చేసిన ఘనత బీజేపీ. అదే సంవత్సరం 5 సంవత్సరాలు 26 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీ మేము రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పి ఇలా రైతుల దగ్గరికి పోయేటువంటి ముఖం లేని పరిస్థితి. మీరు కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి రైతుల దగ్గర ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితిలో లేకుండే, రైతులకు కావాల్సినటువంటి సకాలంలో వారికి మద్దతు ధర ఇవ్వలే, సకాలంలో ధాన్యం కొనలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది రేపు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా ఏదైతే గవర్నమెంట్ ప్రకటించినటువంటి రేటు కాకుండా 500 రూపాయల బోనస్ ఇస్తాం. గత 5 ఏళ్లుగా ఆపదలో అండగా ఉంటూ వీధిలో నిజాయితీగా ఉంటూ సిబ్బందితో కలివిడిగా ఉంటున్న కార్యదర్శి బదిలీపై వెళ్లడం ఎంతో బాధాకరమని ముస్తాబాద్ మండలం నామపూర్ పంచాయతీ సిబ్బంది అన్నారు. ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సౌజన్య ఇదే మండలంలోని తెర్లుమద్దికి బదిలీ అయింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి సౌజన్యను శాలువలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5.5 సంవత్సరాలుగా కష్టసుఖాల్లో ధైర్యాన్ని అందిస్తూ విధులు నిర్వహించిందని వెల్లడించారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటూ మనోధైర్యాన్ని కల్పించిందని పేర్కొన్నారు. బదిలీపై వెళ్లడం ఎంతో బాధాకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కారబార్ చాదర నర్సింహులు, పంప్ ఆపరేటర్లు పిల్లిరాజు, బిట్ల స్వామి, ట్రాక్టర్ డ్రైవర్ నిమ్మల స్వామి, స్వీపర్లు వాతుపు గంగాధర్, తరపు సత్తవ, రాజం ఆండాలు, తరపు బాలరాజవ్వ, చిన్న కిషన్ పిల్లి, గంగాధర్, వాతపు మనోహర్ తదితరులున్నారు. మేడం గారికి కూడా మేము సహకరించినాం. అందు గురించి మాకు వృత్తిపరంగానే కానీ ఉద్యోగ పరంగానే కానీ ఏ విధంగా అయినా ప్రతి ఒక్క పనిలో కూడా మాకు అండదండలుగా వండుకుంటూ మా ఎమ్మటి ఉండి పని చేయించుకుంటూ పని చేపిస్తూ మాకు ఊరికే కానీ మా సిబ్బందికే కానీ మంచి రికార్డు తెప్పించిన మా మేడం గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మాకు మేడం గారు కూడా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతారంటే కూడా బాధాకరంగానే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మాకు నామపూర్కు వచ్చినా కానీ బాగుంటుందా అన్న విధంగా మాకు అనిపిస్తుంది. ఇక ఇంత పూర్తి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాటి నర్సయ్య శనివారం తిప్పికొట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు చేసిన విమర్శలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పూర్తిగా అబద్దాలు మాట్లాడుతూ రైతులపై వారుకున్న వ్యతిరేకతను వ్యక్తపరచడం జరిగిందన్నారు. ఒకవైపు సంబరాలను హర్షిస్తున్నామంటూ రుణమాఫీలో ఉన్న నిబంధనలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించడం జరిగిందన్నారు. రుణమాఫీ పొందిన రైతు జాబితాలు ఆయా గ్రామ పంచాయతీల ఎదుట వ్యవసాయ అధికారులు పెట్టడం జరిగిందని అన్నారు. ఇక జాబితాలు ప్రదర్శించలేదని తప్పుడు ఆరోపణ చేయడం ఎందుకు అన్నారు. రుణమాఫీకి పూర్తి స్థాయిలో 42,000 కోట్లు అవసరం కాగా కేవలం 6,098 కోట్లు మాత్రమే విడుదల చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు రైతు వేదికల సాక్షిగా మొత్తం ప్రకటించినట్లుగా అబద్దం ఆడటం జరిగినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీ పొందిన రైతులు సంబరాలు చేస్తూ ఉంటే మొత్తం మాఫీ అయిన తర్వాతే సంబరాలు చేసుకోవాలని అనడం సిగ్గుచెట్టన్నారు. ₹1,00,000 వరకు రుణాలు మాఫీ అయిన రైతులు సంబరాలు చేసుకుంటే మీకెందుకు అంత ఇబ్బంది అంటూ అడిగారు. ఇక ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఎంజీ ఇమాం, పందిర్ల సుధాకర్ గౌడ్, సత్యనారాయణ, కార్తీక్ గౌడ్, బండారి బాలరెడ్డి, చెన్నిబాబు, పందిల శ్రీనివాస్, ఏలూరు రాజయ్య, గంట బుచ్చాగౌడ్ పాల్గొన్నారు. విమర్శ సాగుగా తీసుకోవడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతే రైతు వేదికల సాక్షిగా
6,098 కోట్లు ఈరోజు విడుదల చేస్తున్నాము, మిగతా డబ్బులు తర్వాత విడుదల చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంది? ఏకంగా 42,000 కోట్లు ఒకటేసారి వీళ్ళు రిలీజ్ చేసినట్టుగా, రైతులు సంబరాలు చేసుకోమన్నట్టుగా అని తప్పుడు వార్తను వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 6,098 కోట్లే రిలీజ్ చేస్తున్నాం ఈరోజు. అవి కేవలం 1,00,000 వరకు ఎవరికైతే రైతులకు రుణాలు ఉన్నాయో వారికే మాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా వాళ్ళు రైతులు ఎందుకు సంబరాలు చేసుకుంటారు అని ప్రశ్నించారు. బరాబరి చేసుకుంటారు రైతులు సంబరాలు. ఎందుకంటే ఒక్కొక్క రైతుకు ఎకరంన్నర ఉన్నటువంటి రైతుకు ఈరోజు 25,000 మాఫీ కావచ్చు, 40,000 మాఫీ కావచ్చు, 50,000 మాఫీ కావచ్చు. రెండో దఫాలో కూడా 1,50,000 వరకు మాఫీ అవుతాయి. వాళ్ళు తర్వాత సంబరాలు చేసుకోవచ్చు, వాళ్ళు కూడా చేసుకోమని చెప్తున్నాం. కానీ ఈ 25,000, 30,000, 40,000 ఎవరైతే రైతులు రుణమాఫీ అయ్యిందో వాళ్ళు బరాబరి సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే అంటారు వీళ్ళు చిన్నగా ఉన్నది వీళ్ళ లోన్లు, చిన్నగా పాలమ్మకో దేవమ్మకో చిన్న పండుగ చేసుకుంటే చిన్నగా సంతోషపడతారు. ఇంకా వాళ్ళు తర్వాత పెద్దగా నరసింహస్వామికో దేనికో పట్నాలు వేసుకుంటే 4-5 ఆటలు పోసి తృప్తి పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళు తర్వాత సంబరాలు చేసుకుంటారు. దానికి వీళ్ళు సంబరాలు ఎందుకు చేసుకుంటారు అని మీకు ఎందుకు అంత జుగుస్తా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మీరు తప్పుల తడకగా ఉన్నది అని చెప్పి తప్పులు జరుగుతాయి కొన్ని. 11,60,60,000 మంది రైతుల లిస్టు లోపల సన్నకారు చిన్నకారు రైతుల పేర్లు ఎక్కడైనా మాన్యువల్గా కావచ్చు, సాంకేతిక పరంగా కావచ్చు, ఎక్కడైనా తప్పు జరగచ్చు. తప్పు జరిగినంత మాత్రాన దాన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నదని చెప్తున్నాం కదా. ఎవరిదన్నా రైతులు పొరపాటున వాళ్ళకి రుణమాఫీ ఇట్లా రాకపోతే వాళ్ళది సరిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అది ఒక తప్పుగా మీరు లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఈ రూపాయలన్నీ కూడా రైతుల ఖాతాలోపటికి మొన్నటి నుంచే ఆల్రెడీ జమ అవుతా ఉన్నాయి. మీకు ఎందుకు అంత ఇబ్బంది కలుగుతుందో మరి మాకు అర్థమైతలేదు. రైతులకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారా మీకు అసూయ? రైతులకు రుణమాఫీ ఎందుకు జరుగుతుందనా మీరు చెప్పడం? నిజంగా కూడా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే రైతులు ఈరోజు అక్కడక్కడ ఓటర్ల దగ్గర, పాంటీల దగ్గర అక్కడక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నాయని చెప్పి వాళ్ళు విడ్డూరంగా హాస్యాస్పదంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మా ముఖ్యమంత్రి ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. యాదగిరిగుట్ట నరసింహ సాక్షిగా మేము ప్రమాణం చేసి చెప్తున్నా. అంత ధీటుగా అంతటి ధైర్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పంగా కూడా మళ్ళీ మీరు ఇవి మాఫీ అయితాయా, ఇవి కావా అని మీరు ఒక ఆత్మ న్యూనత భావంతో ఈరోజు మీరు మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే మళ్ళీ ఇక ఏం మాట్లాడడానికి సందు లేదు. కాబట్టి రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మళ్ళీ రెండవ ప్రశ్న వేయడం జరుగుతుంది. ఆల్రెడీ రైతులతోటి ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ముందుగా మీకు రుణమాఫీ చేస్తున్నా, రుణమాఫీ తర్వాత రైతు భరోసా వస్తుంది. కానీ రైతు భరోసా మీద ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఈ గుట్టలకు పుట్టలకు చెట్లకు ఇచ్చే బదులు నిన్నటి రోజు జరిగిన బీఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు రుణమాఫీ గురించి వారు మాట్లాడిన విధానం వాళ్ళకు తెలిసి మాట్లాడిర్రా తెలియక మాట్లాడిర్రా అనే దాని మీద ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుందని ప్రజల కోసం 6 గ్యారంటీలను ప్రవేశపెట్టింది. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పింది. ఆ 2 లక్షల రుణమాఫీలో మొదటి విడత 1,00,000 రూపాయలు రుణమాఫీ మొన్న 18వ తారీఖు నాడు 4 గంటలకు ముఖ్యమంత్రి గారు మొత్తం మంత్రివర్గ సమావేశం కూర్చుండి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసారు. దానికి వీళ్ళు ఏమంటారంటే అయితే బట్టి విక్రమార్ మా ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇలా 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నామని 1,00,000 రూపాయలకు 6,000 కోట్లు అన్నారు. అదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారు 30 మొత్తం కలిసి 2 లక్షల ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటే ఈ 30 వరకు 1,50,000 వరకు రుణమాఫీ. దాని తర్వాత ఆగస్టు 15 లోపు రెండో వారంలో మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ మొత్తంగా. ఎల్లారెడ్డిపేట మండల హెడ్క్వార్టర్లో రైతులందరూ కలిసి సంబరాలు చేసుకుంటే ఆ సంబరాలను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక మేముగా పండగలాగా చేసుకుంటే సిగ్గు అవుతుందని ఇది ఒక విమర్శ చేస్తే ప్రజలు మళ్ళీ మాకు బుద్ధి చెప్తారు, మేము అప్పుడు ఇయ్యలేదు ఇచ్చిన వాళ్ళను అంటే ఆ తిట్లు మాకు రావాలే ఉంటా అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దానికి మీరు మాట్లాడే విధానం చూస్తే
నిజంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పుడు ఖాయం. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు లోపటి వరకు అవుతుంది. అప్పటి వరకు మీరు ఇంకేమన్నా మాట్లాడేది ఉంటే మీకు పురాత అన్యాయం జరిగేటట్టుగా మాట్లాడేది నేర్చుకొని మాట్లాడుకోరిగా. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. 10 సంవత్సరాలు ఉండి రుణమాఫీ చేయక చేస్తామని చెప్పి తప్పించుకొని పోయినా మీ కేసీఆర్ గారికి తెలుసు, మీ కేటీఆర్ గారికి తెలుసు, వాళ్ళ కింద పనిచేస్తున్న మీకు తెలుసు. మరి మా నాయకులు చేయలేదు, మా ముఖ్యమంత్రి గారు చేయలేదు. ఎవరికి కాని పని, ఎవరితోని కాని పని మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకునేటట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని ప్రతి ఒక్కరు చెప్తుంటే మీకు ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతారో మీరు అర్థం చేసుకోవాలి. అది మీకే వదిలిపెడుతున్నారు. జై కాంగ్రెస్. ఇల్లంతకుంట మండలం రేపాక జెడ్పీ హైస్కూల్లో ప్రహరీ గోడ నిర్మాణానికి స్థలాన్ని అందించిన డిష్ ఆపరేటర్ పోతుగంటి రవిని ఘనంగా సత్కరించారు. రేపాక హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన పోతుగంటి రవిని ఎంఆర్ఓ జావేద్ హైమద్, ఎస్ఎస్ శ్రీకాంత్ గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రేవతి, మాజీ ఎంపీటీసీ కథ సుమలత, మల్లేశం, ఆర్ఐ షఫీ, గ్రామ శాఖ అధ్యక్షుడు దయాసాగర్, తోట మాతన్న, కొల్పుల లక్ష్మణ్, కమ్మల శ్రీనివాస్, స్కూల్ చైర్మన్ మీసాల లీలా గ్రామస్తులు పాల్గొన్నారు. గంభీరావుపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. గంభీరావుపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పిల్లలతో మాట్లాడి వారికి కావాల్సిన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య, బాత్రూమ్ లో సమస్య ఎక్కువగా ఉందని ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వాటి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు హమీద్, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, రాష్ట్ర నాయకులు పాపగారు రాజు, పరుష హనుమాన్లు, రాజిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇప్పుడు వచ్చి నువ్వు చూపిస్తే నువ్వు పనులు స్టార్ట్ చేపిస్తే రెడీ నువ్వు చేసుకోవాలి. రేపు మండే అవును పేరు జీవితం చేసుకోబడి ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఉన్న 8 రాష్ట్రాల మీద పిల్లలు లేచి ఉంది. దానికన్నా స్లాబ్ వేసి దాన్ని చేసుకుంటాం. ఇంకా పెట్టి మన దాన్ని చేసుకోవాలా మన ఓన్కి వస్తే ఎప్పుడైనా సరే ఓకే. అది పని చేయి. పని అది ఎంత అయితే ఒకసారి నాకు ఎస్టిమేట్ పంపించి మైదానికి వస్తుంది కాబట్టి అంటే మీరు ఓన్లీ స్లాబ్ వేసి కాదు కానీ పెద్ద ఖర్చు కాకపోతే స్లాబ్ వేసి మంచిగా గోడ పెట్టుకోలేదు. అదొకటి నువ్వు ఇది చేసినప్పుడు చేసి పంపి దానికోసం ఇట్లా దాని ఎస్టిమేట్ చెప్పి ఇంకోటి వీళ్ళకు వాష్రూమ్ ఏరియా చిన్నగా ఉంది. దాన్ని ఇప్పుడు ఈ కొత్త బ్లాక్ అంటే పట్టుకుంటే మన అవకాశం ఉంటుంది. చూడు వాటికి పల్లపడిగా ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళ అకామిడేషన్ నుంచి కొత్త స్కూల్ నడుచుకుంటూ వచ్చినాం. మీరు కూడా ఇళ్ళకి నడుచుకుంటూ వచ్చినప్పుడు నా ఐడి మీరు వస్తారా? మండే వాళ్ళు వస్తారు. ప్రిన్సిపాల్ కూడా చూపిస్తాము. నేనేమంటే ఇప్పుడు వాష్రూమ్ ఏరియా తర్వాత ఈ బాత్రూమ్ బ్లాక్ వచ్చింది. ఈ బాత్రూమ్ బ్లాక్ కనుక ఇప్పుడు నువ్వు అనుకుంటున్నాం మనము. అది కూడా మధ్యలో వాష్రూమ్స్ దానిలోకి ఈ రోడ్ ఉంది. ఆలోచన ఎక్కువ ఇక్కడ కాంపౌండ్ వాల్ ప్రొవిజన్ కూడా పెట్టున్నారు లోపలికి. ఒకసారి మీరు వస్తే పెట్టుకుంటారు. ప్రిన్సిపాల్ గారికి చెప్తా. మీరు విజిట్ చేయరాదు మండే చూసు. మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడ అవుతారు లేక మీరు ట్యూస్డే రండి. ప్రిన్సిపాల్ గారికి చెప్తా. ఇక్కడ వేరే చెప్తా. ఇప్పుడు నా ఉద్దేశంలో వాష్రూమ్ ఇంతకుముందు కన్స్ట్రక్షన్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ పక్కన వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా తర్వాత వాష్రూమ్ ఉంది. ఇప్పుడు మనం గట్టే వాష్రూమ్ బ్లాక్లకు మధ్యలో వాష్ ఏరియా కొత్త తయారు. అప్పుడు ఏమిటంటే వీళ్ళకు ఈజీ పోయి 360 వీళ్ళు మొత్తం 360 మంది ఉంటున్నారట. ఈ అడపది మీద వాడుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు మనం కట్టే బ్లాక్ బయటకు వస్తున్నట్టుంది. కాబట్టి కొంచెం చాటు కొంచెం గోడ కట్టవలసిన ఉంటుంది. అట్లా పెట్టుకోవాలి. అట్లా 10 లక్షలు కాకపోతే అవసరం 2 లక్షలు అయినా కొత్తగా పెట్టేసి ఆ ప్రొవిజన్ గైడ్ వాళ్ళకి పెట్టించేస్తుంటే ఒక్కసారి మీరు తనకి నా ఆలోచన చెప్పిపోతా. మన వాళ్ళు ఉంటారు. మళ్ళీ మీరు పోయేటప్పుడు ఒక మహేంద్రాన్ని చెప్పినా సరే విజిట్ చేసినకపోతే ఉన్నాడు పక్కన మహేంద్ర పెట్టుకుంటూ ఉన్నాడు. ఇద్దరు ఓకే.
హైదరాబాద్లో పనులు మొదలైతే వాష్రూమ్ కొత్తగా అనుకుంటున్నాను కదా అవి ఏపిద్దాం మొదలెడతాం. ఓకే, ఎక్కడెక్కడ మీది ఏం కావాలనుకో డైరెక్ట్ రామా ఆల్ ది బెస్ట్. నీ అంబిషన్ నువ్వు డాక్టర్ ఏదన్నా రంగంపేట బాధపడినాం అందరూ. ప్రభుత్వ పక్షాలు మీకు ఏర్పాట్లు ఏ అవసరం ఉన్నా చెప్పండి, చేసి పెడతాం. బాగా చదువుకోండి. మళ్ళీ ఒకసారి ఈరోజు ఎవరి పని మీరు పోదు మరి అది కూడా సరే వాషేరి వచ్చి ఇటు అవుతుంది కదా, అట్లా నైట్ వచ్చిపోయి భయపడకుండా దీని లైట్ కాదు, దీని ఒకటి బ్లాక్ చేసి పెట్టి పెట్టు నైట్. మళ్ళీ పిల్లలు వీళ్ళ బ్లాక్ కొంచెం హైట్ పెంచాలి, దీని దీనికి చేద్దామన్నా. ఈ టోటల్ పెంచే వేస్తే కదా అది దానికి అవసరం కూడా డిఫెన్షియల్లీ ఇక్కడ తీసుకొచ్చి క్లోజ్ చేద్దామా, అంటే ఏరియా ఎట్లా క్లోజ్ చేద్దాం. నైట్ ఇప్పుడు నైట్ ఓన్లీ అవి వాడుకుంటే సరిపోయేటట్టు, పొద్దున వాడుకుంటట్లేదు, నైట్ కూడా వాడుకోవాలన్నా. నైట్ అంటే సరిపోతాయి, నైట్కి అవి సరిపోతాయి. అంటే ఓన్లీ కడితే అయిపోతుంది అంతే కదా. అయితే పని చేయాలి, నైట్ బయట అది అవసరం లేదు కదా. నైట్ జనరల్గా మార్నింగ్ వాడుకుంటున్నాం. సరే రేపు వస్తారా మనం వర్క్ చేసుకోవాలి. ఇదేమో వాష్ ఏరియా పెట్టుకోండి, ఇంకా మా నెంబర్ తీసుకోరు, అర్థంగా అప్లై చెప్తాం. ఇక్కడ బాత్రూమ్ సేమ్ దీనిలో కట్టి అది మీది వీరికి మీరు స్కూల్స్ ఉన్నాయేమో స్కూల్ అది ఎంత ఉందో రైట్ మేడం ఈవినింగ్ స్నాక్స్ ఓకే బాబా, దీని కింద పెట్టి రాదు మనం ఉపాధి విప్పు గారు మాట్లాడతారు. ఒక్కరు అవును, నువ్వు ఆదేశాలు ఇచ్చి అదే విధంగా చేసే వాళ్ళతో ఇంత మొత్తం చేపించేసావు, నువ్వే చేపించేసావు. మీరు డిపి ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొచ్చి ఏం చెప్తారండి, ఓపెన్ అయిపోతుంది. రేపు ఆదివారం కదా, సోమవారం వచ్చి స్టార్ట్ అయితే 2 రోజులు అయిపోతుంది అంతే. ఓన్లీ 2 days వర్క్ ఉన్నది. సరే ఓకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.